శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పడమరెప్ప గ్రామం పెంటవాడ మండలం ఆంధ్రప్రదేశ్. మా గ్రామంలో ఏం చేసి ఉన్న స్వామి స్వయంభు, ఇది ఎవరు ఏర్పాటు చేసింది కాదు. స్వామి కల్లో కనబడి అక్కడ ఉన్నాను అని చెప్పితేనే ఈ స్థలం అది తెలియడం జరిగింది. అలాగే మా స్వామి ఎప్పుడూ కూడా కల్లో రావడం, ఇక్కడ వచ్చిన కల్లోనే స్వామిని దర్శించుకొని ఇక్కడ తిరగడం, స్వామిని దర్శించుకోవటం అన్నీ కూడా కల్లోనే జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇది ఎక్కడుందో గుడి అని నెతుక్కుని మరి ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ. అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా స్వామి ప్రసాదం అన్న సమారాధన జరుగుతుంది. దానిలో భాగంగా ఒక భక్తుడు రావడం, నాకు ఈ పని జరిగితే ఇక్కడ అన్న సమారాధన పెట్టుకుంటాను, అన్నదానం చేసుకుంటాను ఎవరు మొక్కుంటాం. అలాగే దానిలో భాగంగా ఈరోజు నాగపంచమి రోజు, ఈరోజు నాగుల చవితిలాగా చాలా భక్తులందరూ కిటకిటలాడిపోతా చాలా జనం అది ఉండడం జరిగింది. ఈరోజు సరిపల్ల వాస్తవ్యులు గొల్లి వెంకట శ్రీనివాసరావు గారు, వెంకట పద్మావతి గారు, అలా కుమారుడు లీలా వెంకట సింహాచలం నమోహర్ గారు, కుమార్తె బాలభార్గవి వెంకట ప్రియాంక వారి ఆర్థిక సాయంతో ఈరోజు సుమారు 1200 మందికి అన్నసమారాధన జరుగుతుంది. కావున వారికి వారి కుటుంబానికి స్వామి రాష్ట్రంలో కోరుకుంటూ, మా స్వామి కోరికలు తెచ్చే స్వామి, ఒక కోరిక కోరుకుంటాం, మరలా మాకు శుభం కలిగింది, మేము కోరుకున్న కోరిక తీరిందని వచ్చే భక్తులే ఇక్కడ చాలామంది ఉంటారు. సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క వారం కూడా మానకుండా వచ్చే భక్తులు స్వామి ఈ స్థలమార్చం అటువంటిది. ఒక్కసారి ఎన్ని బాధలు ఉన్నా, ఏమన్నా దుడుదుడుకులు ఉన్నా ఇక్కడ స్థలమార్చి అటువంటి ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కాబట్టి స్వామివారిని 10 సంవత్సరాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈరోజు చూసాం. చూడండి, ఎవరు కూడా మానకుండా ప్రతి వారం కూడా స్వామిని దర్శించుకునే వ్యాపారాలు వెళ్ళడం కానీ, ఉద్యోగాలు వెళ్ళడం కానీ, పొద్దున్నే ఈరోజు చాలామంది అభిషేకానికి వచ్చారు. అభిషేకం బాగా ఎక్కువ ఉన్నారండి. బయట కూడా ఉత్సవమూర్తులు పెట్టి బయట చేసే పరిస్థితి కలిగింది. అలాగే స్వామివారిని దర్శించుకుని ప్రతి ఒక్కరు పునీతులు కాబట్టి కూర్చున్నాను.